ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అశ్విన్యాది రేవతీ నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్రుడు యొక్క నక్షత్రము చంద్రరాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాశుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావకారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాశులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాశుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాశుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడి పైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాతః అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ గోచారము. కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి 12 మేషం నుంచి ద్వాదశ రాశుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి 1 డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. మరి అందులో ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య భగవానుడు మీనరాశి అనగా 12వ రాశిలోకి ఆయన యొక్క చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క 4 గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే 2.5 రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి గనక మనం పరిశీలిస్తే
ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి 15వ తేదీ నుండి మరలా ఆయన రేవతి నక్షత్ర పర్యంతం 14వ తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో 3 నక్షత్రాలలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా, అదేవిధంగా మీనరాశిలో ఎప్పటి నుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో చారజలుపుతూ ఉన్నాడు. అట్లాగే శని భగవానుడు ఈ మార్చి 29 అర్ధరాత్రి అనగా 30వ తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది. అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు. అట్లాగే శుక్రుడు మార్చి 2వ తేదీ నుండి వక్రగతి పొందినే ఉన్నాడు. అట్లాగే మనకి బుధుడు 15వ తేదీ మార్చి 15వ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు, ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరం కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహం అయితే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు, ఆత్మని ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు, మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే. కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశుల వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం. ధనస్సు రాశి రవి మీనరాశిలో సంచరించేటటువంటి మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశి వారికి గృహంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరు కొంత మానసికంగా అట్లాగే వీరి యొక్క సోల్ ఎనర్జీ కోల్పోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాని ద్వారా వీరు ప్రయాణించేటటువంటి సమయంలో ప్రయాణ విషయంలో అంటే వెహికల్స్ మీద ప్రయాణం చేసే సమయంలో వీరు కనుక కొంత మానసికంగా స్టెబిలిటీగా కానీ శారీరకంగా దృఢంగా లేకపోవటం వలన కొన్ని ప్రమాదాలు ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి 4లో ఉన్నటువంటి రవి రాహువు వీరిరువురు కూడా ముఖ్యంగా డాక్టర్లకి సంబంధించినటువంటి విషయంలో డాక్టర్ వృత్తి చేసేటటువంటి వారికి కొంత ఇంకొంచెం విదేశాలకు వెళ్ళి వారి యొక్క చదువుని వృద్ధి చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఇది అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. దానికి తగ్గట్టుగా వీరు కొంత ధనాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా తీసుకోవటం, విదేశాలకు వెళ్ళి వైద్య వృత్తి ద్వారా వీరు చదువుకునేటటువంటి అవకాశము, అట్లాగే వైద్య వృత్తిలో ఇంకొంచెం ప్రమోషన్స్ లేకపోతే వారు చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాల వలన వైద్యులు కొంత గవర్నమెంట్ సంస్థల్లో చేసేటటువంటి వైద్యులకి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంతాన విషయంలో వీరు ఈ ధనుస్సు రాశి వారితో మాట్లాడేటప్పుడు ఏ విషయంలోనైనా సరే సంప్రదించేటప్పుడు లేకపోతే ఏదైనా ఆస్తులు స్థిరాస్తులు అమ్మేటప్పుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య సఖ్యత చేయటానికి వీరు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని గ్యాదర్ చేసుకోవాలి. అట్లాగే చేసేటటువంటి వృత్తిలో వీరు కొంత డెవలప్మెంట్ కోసం ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తారు. అవి కూడా కొన్ని సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో వీరు తమ యొక్క ప్రదేశంలోనే కొంచెం దూరంగా వెళ్ళేటటువంటి ప్రయత్నాలని కూడా అంటే గృహంలో కొంచెం మనశ్శాంతి లేకపోవడం ద్వారా చేసేటటువంటి వృత్తిలో కొంచెం దూరంగా వెళ్తే బాగుంటుంది అనేటటువంటి విషయం కూడా వీరు ఆలోచించి సంకల్పించి దానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి
మార్చి 30వ తేదీ తర్వాత అర్ధాష్టమ శని ప్రాబల్యం పెరుగుతుంది. దాని ద్వారా గృహంలో అప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే శనితో రవి పితృకారకుడు, ఉద్యోగకారకుడైనటువంటి రవి, అట్లాగే మహాపాపి అయినటువంటి రాహువు, అట్లాగే కలత్రకారకుడైనటువంటి శుక్రుడు, భోగకారకుడు, ధనకారకుడు, అట్లాగే వ్యాపారకారకుడు, కమ్యూనికేషన్స్ చేసేటటువంటి బుధుడు, వీరందరూ కలిసి శని రాహువులతో ఉండటం ద్వారా మొత్తము రాహు యొక్క ప్రాబల్యం పెరిగి ఎన్నో రకాలైనటువంటి భయాలు, భ్రాంతులు, గృహంలో అసహనమైనటువంటి ఇబ్బందులు, గృహంలో లేనిపోని సమస్యలు, అట్లాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తటం, ఇలాంటివన్నీ కూడా ధనుస్సు రాశి వారికి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చేసేటటువంటి వృత్తిలో రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తూ ఉంటాయి, గోచరిస్తూ ఉంటాయి. దాని ద్వారా వీరి యొక్క ఆలోచన శక్తి 2-3 రోజులకు ఒకసారి మారేటటువంటి పరిస్థితి, అంటే చంద్రగమనాన్ని బట్టి వీరి యొక్క ఆలోచన శక్తి మారుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ తర్వాత కుజుడు అష్టమ రాశిలోకి ప్రవేశించటం, అది కూడా నీచ స్థితిని పొందడం ద్వారా సంతాన విషయంలో అకస్మాత్తుగా మీకు కొంత గృహ సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడుల్లో ఆకస్మికంగా కొంత ఈ స్థిరాస్తులు లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో ఎవరైనా పెట్టినా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి దాని పరంగా. కాబట్టి నష్టపోయే అవకాశం కలుగుతోంది. కాబట్టి కుజగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం, 4వ రాశిలో ఉన్నటువంటి ఈ 5 గ్రహాలని ఉపశమనం చేసుకోవడం కోసం అవకాశం ఉన్నటువంటి వారు పూజలు అంటే జపశాంతులు చేసుకోవటం లేదా దానాదులు చేసుకోవటం ద్వారా మీరు కొంత ఉపశమనం చేసుకోవచ్చు. లేదా ఈ గ్రహాల యొక్క స్తోత్రాలన్నీ పఠించటం, దత్త కవచాన్ని వీరు ప్రయత్నపూర్వకంగా ఆచరించడం ద్వారా ఈ ధనుస్సు రాశి వారికి బాలేనటువంటి పరిస్థితులన్నీ కూడా కొంతవరకు ఉపశమనం కలిగి వారికి ఊరట కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది, ఎన్నో లక్షల మంది, కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు, వారి యొక్క రాశులు ఉంటాయి. ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది. అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం. ఏ రాశుల వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇది ఒక విశేషమైనటువంటి పండగ. ఎందుకంటే నవగ్రహాల గురించి వినటమే ఒక పండగ. ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి. మరి జన్మజాతక రీత్యా వారికి దశలు, అంతర్దశలు, విదశలు, అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు. కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు. కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం, దైవారాధన చేసుకోవటం, దైవాన్ని నమ్మటం, మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది. కానీ ఈవెంట్స్ వైజు వివాహము, విద్య, అట్లాగే కలత్ర సౌఖ్యము, సంతానము, ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్, అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము, దశలు, అంతర్దశల రీత్యా ప్రెజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి. ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని, అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు. ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం. ఎందుకంటే ప్రతినిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు. నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము, ఆరోగ్యము, మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు, ఋషులు మనకి ఇచ్చినటువంటి వరంగా భావించండి. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. మనకి ఏది కావాలో అది గ్రహాలు, దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటంలో అతిశయోక్తి లేదు. ఓం శ్రీమాత్రే నమః.